నమస్కారం అండి, దిస్ ఇస్ #యూ. నిన్న నేను చెప్పానా టార్గెట్ కొడాలి నాని అవుతాడు అరెస్ట్ అని చెప్పి? నిన్న చెప్పాను లేదు, ఈరోజు బయటకు వచ్చి పిచ్చివాగుడని వాగేశాడు. తిరుపతిలో సంతకం పెట్టావా? తిరుపతి గుడి ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి పౌరుడిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఏ గుడిలోకైనా, ఏ మసీదులోకైనా, ఏ చర్చిలోకైనా వెళ్ళేటువంటి హక్కు అధికారం ఉంది. ఎవడికి సంతకం పెట్టాలి, ఎవడికి డిక్లరేషన్ ఇవ్వాలి? ఆవిడ నిన్న భువనేశ్వర్ గారు ఏం చెప్తారు? మొన్నేమో మా బాబు గారికి వేడి నీళ్ళు ఇవ్వట్లేదు. వేడి నీళ్ళు కోర్టు ఇమ్మంటే ఇస్తారు. అక్కడ ఫ్రిడ్జ్, ఏసీ, దోమలు కొడుతున్నాయి. దోమలు కొట్టక లేకపోతే రంబా ఊరసి వచ్చి కన్ను కొడతారేంటి దీనికి? ఎలా అంటే బ్రాడ్ డే లైట్లో లేపు తను కొట్టుకుంటారు చూడండి ఎవరో ఒకళ్ళు. నేను ఉన్నాను, నన్ను అరెస్ట్ చేయరేంటి, ఇంకా మీకోసం వేచి ఉన్నాను, ఇక్కడ రాష్ట్రాన్ని వేసాను, బూతులు తిట్టాను, పిచ్చి పిచ్చిగా గొట్టకాలు నవ్వులుకుంటూ తిరిగాను అని కొడాలని. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పెట్టిన ఒక బోడి ప్రసంగం ఉంటుంది చూడండి. ఆ ప్రసంగానికి పార్టిసిపేట్ చేసి ఐడి కార్డు చేతిలో పుచ్చుకుని నలుపుకుంటా ఎగ్జామ్ ఫెయిల్ అయిన స్టూడెంట్స్ తిరుగుతూ ఉంటారు చూడండి. అసలు వాళ్ళకి ఏం రాస్తారో వాళ్ళకే తెలియదు. అసలు ఇంగ్లీష్ పేపరా, తెలుగు పేపరా, ఉర్దూ పేపరా ఏదో తెలియకుండా తిరుగుతూ ఉంటారు. ఏదో క్వశ్చన్ పేపర్ ఇస్తే ఏదో బరికేసి బయటకు వచ్చి సున్నాగాళ్ళు ఉంటారు చూడండి. ఆ లెవెల్లో బయటకు వచ్చి ఐడి కార్డుని ఇలా నలుపుకుంటూ తిరుగుతున్నాడు. ఎన్ని ఐడి కార్డులు మార్చావు నీ జన్మకి? ఇదివరకు టీడీపీ, ఇప్పుడు వైకాపా, రేపు ఏంటి వేసుకో ఇంకా నలుపు దుస్తులు. నీకు పొలిటికల్ నీకు ఉంటుంది కొడాలి నాని. ఇప్పుడు పెట్టాడండి, మాట్లాడాడు ప్రెస్తో. అది కూడా ఎలా ఉంటుందంటే పేరునని రాను మా పార్టీలో లేరు ఇంకా అనుకుంటున్నారు, మాట్లాడని అందించాలి. బోడి ప్రవృద్ధుడు పొలిటీషియన్ అంట, లోకల్ బాడీ అన్న వర్డ్ పలకలేడు, పక్కన పేరునని లోకల్ బాడీ అని స్లిప్లు అందించాలి. సార్ వినండి. వెన్నుపోటు రాజకీయాలు, సూపర్ 6 అని చెప్పి హామీ ఇచ్చి దాన్ని 6లో పైన కొమ్మే కదా అని చెప్పి అది తీసి సూపర్ 0 చేశాడు. ఆ సూపర్ 0 హామీలను ఎలా వెన్నుపోటు పొడిచాడు ఈ 2 సంవత్సరాలు ఇవన్నీ కూడా ప్రజలకు వివరించి రేపు 4 నుంచి 12వ తారీఖు వరకు చెప్పమన్నారు. ఆయన చెప్పినటువంటి కార్యక్రమాలన్నీ కూడా శిరసా వహిస్తాం. ఏమంటే జగన్మోహన్ రెడ్డి పెట్టిన బోర్డు మీటింగ్లో లోకల్ బాడీ ఎలక్షన్స్కి మనం యునానిమస్గా ఎవరైనా గెలిపిస్తే నేను కళ్ళనేరు చేస్తా అన్నాడు. నువ్వు చేసినా చెప్పినా అక్కడ కంటెంట్ చేయడానికి ఎవరు లేరు కానీ. సో దాని గురించి మొత్తం అంటే బట్టి కొట్టి బయటకు వచ్చి ప్రెస్ ముందు ఏదో ఒకటి చెప్పాలి కదండి. ఆ లోపల జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికల కోసం తిన్నగా ఒక చోట నుంచోలేవు, స్ట్రైట్గా నుంచొని మాట్లాడలేవు, ఊగుతూ తూలుతూ మాట్లాడుతూ ఉంటావు, సరిగ్గా నుంచోలేవు, నువ్వు పెద్ద ఎమ్మెల్యేవంట. ఇప్పుడు చూడండి ఏం చెప్తాడు, ఇంకా మొదలవుద్ది రచ్చ. ఇప్పుడు చంద్రబాబు నాయుడికి, లోకేష్కి, లేకపోతే ఆయన మిత్రపక్షాలుగా ఉన్నటువంటి పార్టీలకి వాళ్ళకి తెలిసింది, ముఖ్యంగా చంద్రబాబు నాయుడికి, లోకేష్కి, ఒకటి మోడీ గారు ఎక్కడన్నా కనపడితే ఇటు వంగిపోవటం, పవన్ కళ్యాణ్ కనపడితే ఇటు కూర్చోవటం, ఈ 2 వీళ్ళిద్దరిని పోగొట్టడం. ఇక మైకు దొరికితే జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎడిటర్ అర్జెంటుగా జగన్మోహన్ రెడ్డి ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు కదా ఉంగిపోతున్నారని. ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు వంగి ఏముండరే, జగన్మోహన్ రెడ్డి అయితే ప్లీజ్ సార్ మీ కాల్ పట్టుకొని ఉండి సార్, నాకు దిక్కు గతి లేకుండా ఉంది, నా పైన సిబిఐ కోర్టులో కేసులు ఉన్నాయి, ఈడీ కేసులు అంటారు, ప్రాపర్టీ అటాచ్డ్ ఉంది, సార్ నాళ్ళకి మిమ్మల్ని కలుసుకునే అవకాశం వచ్చింది సార్ అని చెప్పి ప్రాధాయపడి దేక్కుంటా కాళ్ళ మీద పడతా ఎలా తిరుగుండేవాడు. మోడీ గారు లెగవా, నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రి మర్చిపోయావా, కాళ్ళ మీద పడతావేనా అని చెప్పినట్టు ఎక్స్ప్రెషన్ ఇచ్చినా కూడా లేదు సార్ ఇంకొకసారి మీ కాళ్ళ మీద పడతా అని తిరిగేవాడు. ఏంటి సీరియస్ ఇక్కడ ఒకసారి ఎలా కాళ్ళ మీద పడతా తిరిగేవాడు. నమస్కారం లొంగంగి పెట్టారా, సిగ్గుసరే ఉండాలి మాట చెప్పే ముందు. నువ్వు ఆ లోపలికి వచ్చిన ప్రవృద్ధుడు ఉన్నాడు చూడు, పిల్లి జగన్మోహన్ రెడ్డి పిల్లి. ఆ పిల్లి ఎన్నిసార్లు కాళ్ళ మీద పడిందో నీకు తెలుసా? అసలు రుచి మరిగి కాళ్ళ దండాలు పెట్టడం ఎక్కువై ఉండేది. మొత్తం కాళ్ళకి ఇలా అర్పితం చేసేవాడు మోడీ వస్తే. నువ్వు చెప్పాలి, పవన్ కళ్యాణ్ వస్తే ఇలా దాక్కుంటారా? ఈక్వల్స్లా ట్రీట్ చేస్తారు ఎప్పటికప్పుడు. పవన్ కళ్యాణ్ కూడా చూస్తే ఎందుకలా చేస్తారు ఎవరన్నా? చిల్లర మాటలు నువ్వు. ఆయన అయితే చెప్తుంటే ఇక్కడ పక్కన ఇది కూడా చూడండి, ఈ పేరు నేను ఎక్స్ప్రెషన్ చూడండి ఎంత బిత్తర సత్తిలాగా అయిపోయాడు. చూడండి ఎక్స్ప్రెషన్ చూడండి, అక్కడ బిత్తరపోయి నీకుందరో నీ ఫ్యూచర్ నాకు అర్థమైపోయింది అన్నట్టు ఉంది ఎక్స్ప్రెషన్. అవసరమా ఒక ప్రెస్ మీటింగ్ పిలిస్తే రానన్నా వచ్చిందో ఓవర్ యాక్షన్ నీకు మూడింది బాగా జాగ్రత్తగా అన్నట్టు ఉంది ఎక్స్ప్రెషన్. చూడండి అవసరమా నీకు ఎంత అన్నట్టు పెడతారు చూడండి స్కూళ్ళల్లో ఆ ఎక్స్ప్రెషన్ చూడండి. ఇప్పుడు ఇంకెంత రెచ్చిపోతాడు. తల్లి, చెల్లి, గొడ్డలి, గడిది గుడ్డు అని చెప్పి ఈ కబుర్లు చెప్పటం. ఈ తప్పించి 2 సంవత్సరాల్లో నువ్వేం చేసావురా బాబు అని అడిగితే తల్లి, చెల్లి, గొడ్డలి, లేకపోతే సైకో, లేకపోతే వాళ్ళు కనబడితే
లేకపోతే ఇట్ట ఈ డ్యాన్సులు ఈ సొల్లు కబుర్లు తప్పించి 2 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏంటి ఈ రాష్ట్ర ఓయ్ క్వాంటమ్ వ్యాలీ స్పెల్లింగ్ రాయడం వచ్చా నీకు? రామారావు గారి పేరు ఎన్టీ రామారావు గారు అని చెప్తారు. రామారావు గారు అని నువ్వు ఏం పలికావు నాయనా? రామారావు గారు అన్నావా? రామారావు గారు ఏంటి రామారావు గారు పార్టీ నాలిక ఎంత మందమేసిపోయిందంటే పొడి పొడిగా పలకడం పోయి ఒత్తులు హల్లులు వచ్చులు ఇలాంటివన్నీ ఎగిరిపోయినాయి నేను డిక్షనరీలో. ఇలా ఉంటుంది మనకి అసెంబ్లీ గుట్కా నవ్వుకుంటాం వస్తే ఇలా ఉంటుంది నాలిక పరిస్థితి. తినమాకండి ఎవరు యూత్ ఇలా అయిపోద్ది మన పరిస్థితి. చూశారు కదా రామారావు అని చెప్పి పిలకాలి. ఇంత మంచి పేరుని బ్యాచ్ గళ్ళని. క్వాంటమ్ స్పెల్లింగ్ వచ్చా? రాయి నీకు దమ్ముంటే క్వాంటమ్ స్పెల్లింగ్ రాయి. జగన్మోహన్ రెడ్డిని రాయి. మనం ఏం మాట్లాడుతున్నారు మీరు అందరూ కూర్చుని? గూగుల్ డేటా సెంటర్ గూగుల్ స్పెల్లింగ్ వచ్చా? కొట్టావే ఎప్పుడైనా గూగుల్లో ఎతికావా నీ గురించి భాగవతాలు ఎలా ఉంటాయో? ఇట్టా నొక్కితే అట్ట వస్తా నీ గురించి. చెప్పాలి నువ్వు ఏం చేశారు తెలియక గొడ్డల పార్టీ అని తల్లి చెల్లి అంట. తల్లి చెల్లి గురించి మేము చెప్పక్కర్లా, ఆ చెల్లె వచ్చి చెప్తుంది రోజు మాకు. ఇంత కసాయి ఇలాంటి అన్న ఉంటే నరకమే, ఇంకా వేరే శత్రువులు అక్కర్లేదని చెప్పి సిగ్గు లేకుండా తిడుతుంటే కూడా ఇవన్నీ తుడుచుకుని పక్కన పడేసి చంద్రబాబు నాయుడు తిట్టించారంట. చంద్రబాబు నాయుడు పబ్లిక్లో అందరూ అంటుంటే మాట వరుసకి ఎందుకని రా ఎవరన్నా? సో అంత చెల్లిని తల్లిని గెంటేస్తున్నాడు మా రాను పట్టించుకుంటాడు ఆ రాష్ట్రాన్ని. ఇంత స్పీడ్గా మాట్లాడుతున్నారు, మాకే పోవు మాటలు. ఇప్పుడు చూడండి ఎలా వస్తాయి. ఇంకా సూపర్ 6 అన్నాడు, దాన్ని సూపర్ 0 చేశాడు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలు చాలా క్లారిటీగా ఉన్నారు. చంద్రబాబు చెబితే మోడీ గారికి వంగి నమస్కారాలు, పవన్ కళ్యాణ్కి వంగి నమస్కారాలు, జగన్మోహన్ రెడ్డి గారిని సైకో గొడ్డలే గాడిద గుడ్డు అని ఈ సొల్లు కబుర్లు తప్పించి ఈ రాష్ట్ర ప్రజలకి జగన్ని గాడిద గుడ్డు కూడా అనొచ్చు అక్కడి నుంచి. మాకు ఇప్పుడు దాకా తెలియదు. యాడ్ చేసుకోండి కొత్తగా గాడిద గుడ్డు ఇది కూడా. నువ్వు సూపర్ 6 0 చేసావా చేయలేదా అది చెప్పమనండి. అవి ఏమి చెప్పడు. ఈ 2 కార్యక్రమాలు ఆయనకి తెలిసిందే. ఈ 79 సంవత్సరాలు 76 78 సంవత్సరాల వయసులో వంగి నమస్కారాలు పెడతాం ఒక ఇద్దరికి. ఆయన పట్టుకుని గొడ్డల పార్టీ గుడ్డు పార్టీ అని చెప్పి తిడతాం. ఈ రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు దరిద్రం ఎప్పుడు వదులుతా అని చెప్పి ఎదురు చూస్తున్నారు. ప్రజలే వదిలిస్తారు. నీకు కుదురలేదు, నీ పార్టీ హెడ్కి కుదరలేదు, నీకు అసలు కుదురు ఎప్పుడు ఉండదులేదు జీవితంలో. పక్కన పెట్టు. ఆయన వయసు 76 77 78 ఏదో ఒకటి తేల్చి సావండి. బ్యాచ్లుగా వచ్చి ఆయన్ని తీసుకెళ్ళిపోయి రేపు 90 అంటారు మీరందరూ. ఓరి మోకాని మీకు అసలు కనీసం ఆయన వయసు ఎంతో కూడా తెలియదు. మీరందరూ కూర్చొని కమెంట్లు చేస్తారు. ఎక్కడన్నా ఏం మోకండి బాబు, ఈ వైసీపీ మోక పడిపోతానే ఉంటారు. మహానాడు రోజు అన్ని రోజుల్లో పడిపోతూనే ఉంటారు. స్పెషల్ ఏం కాదు వీళ్ళకి. ఇప్పుడు ఈ క్యాండిడేట్ ఈరోజు వచ్చాడు, మళ్ళీ 3 నెలలు పడుకుంటాడు లోపల పోయి. రేపు కోర్టు అరెస్ట్ అనండి. అమ్మో నా గుండెని దురకపోతే అడగండి. అమ్మో నా గుండె కుట్లు ఇంకా మానలేదు, నాకు గుండె లోపల కావాలంటే ఎక్స్టైల్ చేసి చూడండి అంటాడండి ఈ క్యాండిడేట్. ఏదైనా చెప్తాడు కూర్చుని. 76 77 78 జగన్మోహన్ రెడ్డికి 92. నాకు నోటు వచ్చినట్టు చెప్తా. ఏం చేస్తావు? అసలు రాష్ట్రంలో ప్రతి ఒక్కటి అమలు అవుతుంది. సూపర్ 6 సూపర్ హిట్ అంటే నీకు కనిపించట్లేదు. ఆయన నీకు ఎక్స్ప్లెయిన్ చేయడం ఎవరు కావాలి? నువ్వు అసలు నీ కాన్స్టిట్యున్సీలో నువ్వు గెలవు వేస్ట్. నీకు చెప్పిన ఒకటే చెప్పపోయినట్టే. అభివృద్ధి చేశాము 5 ఏళ్ళు వైసీపీ ఏం చేసిందో చర్చకి నేను చేసినట్టు రావచ్చు కానీ చేయనట్టు ఏమంటాం. ఏంటది చర్చకి రావాలంట. లోకేష్ ఎవరు? జగన్ గారు రావాలంట. లోకేష్ పిలిస్తే ఇప్పుడు లోకేష్ ఉన్న ఒక శాఖని సరిగ్గా నడుపుకోలేకపోతున్నాడు. లోకేష్ ఉన్న శాఖను నడుపుకోలేకపోతున్నాడా? మహానుభావ నువ్వు ఎడ్యుకేషన్ మినిస్టర్ అవలా దరిద్రం పట్టేది ఇంకా. We are from Bandapur Bank School, sir. What a cheeky, sir. CM, sir. It's a very, very, very happy moment for us, sir. అన్నట్టు అయ్యేది బతుకు. 596 మార్కులు. ఎప్పుడైనా చూసావా పేపర్లో? చదివావా నీ లైఫ్లో? న్యూస్ పేపర్ అనేది ముట్టుకుంటావా? చూడు, ప్రభుత్వ స్కూల్కి అడ్వర్టైజ్మెంట్లు పడుతున్నాయి. అది లోకేష్ కెపాసిటీ. నువ్వు ఉన్నావు. ఇంకోటి లోకేష్ గారు ఏమన్నారు? అభివృద్ధి మీద డిబేట్కి నేను రెడీ అన్నారు. ఆ టీమ్ 11 కెప్టెన్కి నేను ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నా. డేట్ టైం మీరు నిర్ణయించండి. సంక్షేమ అభివృద్ధి పైన చర్చించడానికి నేను సిద్ధం. మీరు సిద్ధమా అని అడుగుతున్నా. దానికి జగన్మోహన్ రెడ్డి రాడంటే చంద్రబాబు నాయుడు గారు పిలిస్తే వస్తాడు. చంద్రబాబు నాయుడు గారు పిలిచేయండి సార్, మీరు పిలిచేయండి. ఆ క్యాండిడేట్ ఎలాగో రాడు పెట్టడు. ఇలా ఉంటాయి వీళ్ళ బతుకులు. దాని మీద చర్చ పెట్టుకోమనండి. జగన్మోహన్ రెడ్డి గారు చర్చకి రావాలంటే ఎవరు రావాలి? చంద్రబాబు రావాలి. ఈయన ఎవరు? ఇప్పుడు ఎన్టీ రామారావు పుట్టినరోజు వాళ్ళ మహానాడు జరుపుతున్నారు. ఎక్కడ జరుపుతున్నారు? ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి తీసుకొచ్చారు? కాబట్టి ఇవన్నీ చంద్రబాబు నాయుడు ఇంకా 3 సంవత్సరాలు
ఇద్దరికి వంగి నమస్కారాలు పెడతాం, జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాం. ఇదే కార్యక్రమంతో సూపర్ సినిమా కంప్లీట్ చేస్తాడు. ఈ రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే మైనస్ ఏంటంటే చంద్రబాబు లాగా అబద్ధాలు చెప్పలేడు, చంద్రబాబు లాగా ద్రోహాలు చేయలేడు, చంద్రబాబు లాగా అబద్ధపు ఎన్నికల వాగ్దానాలు ఎన్నికల మేనిఫెస్టో చేయలేడు. అవసరానికి ఎవడోడు కాళ్ళు గడ్డలో పట్టుకుని వంగి నమస్కారాలు పెట్టుకోలేడు. ఆయన నువ్వు సుపారీ తీసుకున్నావా ఎవరి దగ్గర నుంచి అన్నా? నిజంగా అంటే డబ్బులు తీసుకుని పార్టీని ముంచడానికి వచ్చావా? నిజంగా అంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి చేయగలుగుతాడో ఎన్ని చేయలేడని చెప్పి నువ్వు ఈరోజు ప్రజలకు ఎత్తెత్తి చూపిస్తున్నావు. వంగి నమస్కారాలు పెట్టలేడా? మళ్ళీ వేయండి. ఎలా వంగి నమస్కారాలు పెడతాడో ఆఖరికి హిందూలో కన్వర్ట్ అయిపోయి అనుకుంటేను ఏదో తెల్లగా తిరుగుతూ ఉంటాడు విజయసాయిరెడ్డితో పాటు ఓ నెలలో మునకలు కూడా వేస్తాడు. ఇంత కెపాసిటీ ఉన్న జగన్మోహన్ రెడ్డి ఏంటి మద్యపాన నిషేధం చేస్తా అని చెప్పి వచ్చి 30,000 మందిని హత్తం హుష్ అటాక్ చేసేసి కల్తీ మద్యం సరఫరా చేసి కుంభకోణాల్లో మెక్కిన ఆ రాజ్ కేసిరెడ్డి, దాని తర్వాత అంతిమ లబ్ధాడు అని ఒక యూస్లెస్ ఫెలో బెదవా ఒకడున్నాడు, 1,00,000 కోట్ల పైన మింగి సచ్చాడని చెప్పి ఒకటి ఉంది. ఇప్పుడు ఆల్రెడీ సీరియస్ కేసు నడుస్తుంది. 5 లక్షల మంది లివర్ అండ్ న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ సఫర్ అవుతుంటే నువ్వు తాగలేదేమో నీ రాష్ట్ర మద్యం అప్పట్లో. తాగిన వాళ్ళందరూ బుగ్గిపాలయ్యారు. ఇదా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం? బూతులు తీహెచ్చి నిన్ను పెట్టుకునే అసలు ముందు పచ్చి బూతులు తిట్టించాడు. జగన్మోహన్ రెడ్డికి బూతులు రావా? చంద్రబాబు నాయుడు గారికి బీపీ పెరుగుతుంది. ఈ మధ్యకాలంలో ఆయన బీపీ చాలా ఎక్కువగా పెరుగుతా ఉన్నా. టపాని ఎక్కడైనా పొరపాటున చంద్రబాబు నాయుడు గారిని ఎవరైనా నిద్ర లేపి మావిగన్ అని చెవులు అన్నారంటే మాత్రం అక్కడే పడిపోతాడు. జగన్మోహన్ రెడ్డి చెప్పింది చేశాడా? ఆ మేనిఫెస్టో చించి కాల్చాలి. అసలు 4వ తారీఖున ప్రతి ఒక్కళ్ళు కాల్చి రోడ్డు మీద వేస్తే కానీ సెటిల్ అవరు వీళ్ళందరూ. సచ్చినా బతికినా ఒకే రకంగా, ఆయన గెలిచినా ఓడినా ఆయన పద్ధతి నిజమే చెబుతాడు, స్టడీగానే నిలబడతాడు. ఉన్నదే ప్రజల కోసం, మోడీనైనా లేకపోతే ఇంకొకళ్ళైనా సరే అదే రకంగా మాడతారు, అదే రకంగా అడుగుతారు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నాడు, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా మాట్లాడాడు, చంద్రబాబుని ఏ రకంగా సంబోధించాడు, వాళ్ళు ఎట్లా సంబోధిస్తున్నారు. కాబట్టి ఇద్దరికేమో వంగి నమస్కారాలు పెడతారు. ఎందుకు ఆ కర్మ? ఈ రాష్ట్రంలో ప్రజలు అడుగుతున్నారు, చంద్రబాబు నాయుడు సీనియరా, మోడీ సీనియరా, పవన్ కళ్యాణ్ సీనియరా, చంద్రబాబు నాయుడు సీనియరా? అంత వయసు వచ్చి అంత వంగి నమస్కారాలు పెట్టాల్సినటువంటి కర్మ ఈ మనిషికి ఏమొచ్చింది? ఈ వయసులో ఇంత కర్మ. తెలుగుదేశం పార్టీ దేని పెట్టాడు? తెలుగువాడి ఆత్మగౌరవం అని పెట్టాడు. ఆ ఆత్మగౌరవాన్ని ఏం చేసావు నువ్వు? వంగి నమస్కారాలు పెట్టి వాళ్ళ బూట్లు నాకి వీళ్ళ బూట్లు నాకి ఇంకా నువ్వు చెబితే మేము వినాలి. మా కర్మ. రెండు ఒకటి కాదు. అబద్ధాలతో నలుగురిని కలుపుకొని గుంపులుగా వచ్చేవాళ్ళు వాళ్ళు. సింగిల్గా వచ్చే సింహం ఇది. సింగిల్గా వచ్చేది ఇదే. ఏదది? జగన్. సింగిల్గా వచ్చేది ఇది. జగను పురుషుడు. అప్పుడు వచ్చేది పోయేది కూర్చుంది ఇలాంటివి చెప్పకూడదు జగన్మోహన్ రెడ్డికి. జగన్మోహన్ రెడ్డే కదా మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక మహిళ అవటం అని చెప్పాడు. ఏంటి ఇక్కడ కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి సాక్షాత్తు ఒక మహిళ కాబట్టి నువ్వు అలా అనుకుంటే కన్ఫ్యూజ్ అయిపోయి మహిళ అనుకుంటావే ఏంటి? ఆడపులి కాదు నాన్న, నువ్వు సింహము పులి అనుకోవాలనుకుంటే మగ పులి. ఎక్కడ ఉంది అది ఇది? ఇలా ఉంటుంది. చదువు సంజయ్ లేకపోతే ఇలా ఉంటాయి మనం పెట్టే ప్రెస్ మీట్లు. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు సీనియరా, మోడీ సీనియరా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు సీనియరా, చంద్రబాబు నాయుడు గారు సీనియర్ అన్నా? ఆయన ఇప్పుడు వంగి దండాలు కాళ్ళకి దండాలు ఇప్పుడు దాకా పెట్టలా. ఆయన పెట్టిన సాష్టాంగ నమస్కారం ఓన్లీ అమరావతి మట్టికే. అక్కడే ఆయన ఎక్కడైతే అన్ని చోట్ల నుంచి పవిత్ర మట్టి తీసుకొచ్చి పెట్టారో అక్కడే సాష్టాంగ నమస్కారం పెట్టారు. అదే రీతిలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ వెలుగుతుంది. కానీ నువ్వు ఆంధ్రప్రదేశ్లో నా మాట నమ్ము, నేను నిన్న మొత్తుకున్నట్టే ఈ మహానాడు అయిన వెంటనే నీ చీటీ చిరుగుద్దు చూడుకోవడాలని అడ్డంగా చింపేస్తారు ఈసారి. ఎందుకంటే నీ పైన బొచ్చుడు కేసులు ఉన్నాయి.
వెంకటరామారావు గారు అని చెప్పిన మాటలు జైల్లో కూర్చుని రామారావు గారు అని చెప్పి రాసుకుని బయటకు వచ్చి సవ్యంగా పలుకుతావు. ఈసారి నీ పక్కన వల్లభనేని వంశీ అని ఒక క్యాండిడేట్ ఉంటాడే, ఈరోజు ప్రెస్ కూడా మాట్లాడుకుంటూ పారిపోయాడు చూడు. ఒకప్పుడు చిల్లరగా చెలరకపోయిన కూడా వల్లభనేని వంశీ ఈరోజు ఎలా వెళ్ళాడో. నెక్స్ట్ టైం ప్రెస్ మీట్ నాకు వద్దు బాబోయ్ అని చెప్పి ఇలా దాక్కుని పారిపోకపోతే రాసి పెట్టుకో, నీ పేరు కొడాలి నాని, నీ పేరు తిరగరాసే రోజులు వస్తాయి. చూసారు కదండి వీళ్ళందరూ. బాబు గారు దయదలిచి తర్వాత చూద్దాంలే అనుకుంటే రెచ్చిపోయే బ్యాచ్ ఇది. చెప్పండి మీ ఒపీనియన్స్ ఏంటో కమెంట్స్లో గట్టిగా, నేను వింటా ఈరోజు. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.